సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని కార్డులు వస్తున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వమే ఒక కార్డు రిలీజ్ చేయాలి అంటే చాలా అవసరాలు ఉంటాయి. పాపం వాళ్ళకి చాలా బాధలు ఉంటాయి. ఆరోగ్యం దగ్గర నుంచి, ప్రయాణం దగ్గర నుంచి, రిజర్వేషన్స్ దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా. ఈ అవసరాలన్నిటికీ సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఉండాలి అని చెప్పి ఈ మధ్య స్టేట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. మొన్నే డిసిషన్ కూడా తీసుకున్నారండి. ఒక కార్డు అయితే ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఆధార్కి ఎలా అయితే ఒక యూనిక్ నెంబర్ ఉంటుందో అలాగే ఈ సీనియర్ సిటిజన్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆధార్ మ్యాపింగ్ కూడా ఉంటుందండి. ఆధార్ ఉంది కదా ఇదెందుకు అంటారేమో. ఆధార్ స్పెసిఫిక్గా కొన్ని చోట్లే ఉపయోగపడుతుందండి. ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలకి, అంటే పెద్దవాళ్ళకి ఏదైతే ప్రభుత్వం చేయాలనుకుందో అన్ని చోట్ల కూడా ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ లైక్ ఆధార్ కార్డు లాగే ఉంది. ఇక్కడ పంపిస్తున్నాను చూడండి. సో మరి దీన్ని తీసుకోవడం ఎట్లా అంటే ప్రస్తుతానికైతే ఇంకా లేదు, త్వరలో వస్తుంది అని చెప్తున్నాను. మన వాళ్ళకి సమాచారం అందించండి. అవ్వ తాతలకి 60 సంవత్సరాలు పైబడిన అందరికీ సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చామండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు పాపం అంటారేమో. అవసరం లేదు. గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి, మన ఇంటి దగ్గరలోనే ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడే కాదు, త్వరలో వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ సమాచారం ఇస్తాను. ఈరోజు పాపులేషన్ మీకు అందరికీ తెలుసు. సీనియర్ సిటిజన్ పాపులేషన్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందండి. ఎందుకంటే జీవన ప్రమాణం పెరుగుతోంది కాబట్టి. ఒకప్పుడు యావరేజ్ 30 ఉండేది, 40 ఉండేది, 50 ఉండేది. ఇప్పుడు 60, 70 దాటేసాం కదా సగటు జీవన ప్రమాణం. ఇక జపాన్ లాంటి చోట అయితే చెప్పక్కర్లేదు, ముసలాళ్లే ఉంటారు ఆ దేశంలో అని చెప్తున్నారు. సో మరి మన సీనియర్ సిటిజన్స్కి మేలు చేయాలి అని చెప్పి ఇలాంటివి తీసుకొస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ పథకాలు ఉన్నా కానీ చిన్న కమ్యూనికేషన్ లోపం ఉండి మిస్ అవుతూ ఉంటామండి. ఆ కమ్యూనికేషన్ లోపం లేకుండా ఉండటం కోసమే మనం ఈ రకమైన కంటెంట్ను కూడా ఇస్తున్నాము, ప్రమోట్ చేసుకుంటున్నాం. సో దయచేసి మరి మీ పెద్దవాళ్ళ మీద మీకు ఏ మాత్రం కాస్తో కోస్తో ఉంటే వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి, షేర్ చేయండి. చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా, అంటే వెళ్ళిపో తెచ్చుకోని కాకుండా వీలైనంత వరకు మీరే సాయం చేయొచ్చు. మీరే వెళ్ళి కార్డు కూడా వాళ్ళకి ఇప్పించే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ కార్డులో ఇంకా ఏమేం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఏం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ.